ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 11-12 వచనములు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడును నుండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ఆమేన్. మహాదేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి శుభములు. దేవుని మహాకృపను బట్టి మనం మరి ఒక దినము చూసాం. ఈ అద్భుతమైన దినములో దేవుడు మనలను వాక్యము ద్వారా తృప్తిపరుచుచున్నాడు. హల్లెలూయా. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు అని దేవాది దేవుడు మాట్లాడుతున్నారు. అంటే ఆయనే మొదటివాడుగా ఉన్నారు అని మనము అర్థం చేసుకోవాలి. అయితే దేవుడు అంటే సృష్టికర్త అని అర్థం. మన దేవుడు సృజించిన వాడు గనుక ఆయనే సర్వసృష్టిని సృజించిన దేవుడై ఉన్నాడు. అందుకు ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవునితో ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను అని ప్రభువైన యేసుక్రీస్తు గురించి రాయబడుతుంది. ఆయనే ఆదిలో నుండి ఉన్నవాడు, మొదటివాడు అని అర్థం. తర్వాత దేవుడు మాట్లాడుతున్నారు కదా, నా తర్వాత ఏ దేవుడు ఉండడు అని. అంటే ఆయన తర్వాత దేవుడు అనబడిన వారు అనేకులు నిర్మించబడ్డారు, గాని వారు దేవుడు కాదు అని ముందుగానే దేవుడు బయలుపరుస్తున్నారు, దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకంటే సృజించబడినది అది సృష్టి అవుతుంది గాని సృష్టికర్తగా ఉండలేరు. అందుకని సృజించబడిన దానిని మనం పూజించకూడదు. సృజించిన మహాదేవుణ్ణి మాత్రము పూజించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు, నేనే మీ రక్షకుడిని అన్నారు. ఎంత గొప్ప విషయం కదా! సర్వసృష్టికర్త అయిన దేవుడు, ఆదిలో ఉన్నవాడు, ఆయన తర్వాత ఏ దేవుడు లేడు అని మాట్లాడుతున్న మహాదేవుడు మనకు రక్షకుడై ఉన్నారంటే దానికంటే ఇంకా గొప్ప విషయం ఏముంది? ఆ మహాదేవుడు మనుష్య కుమారుడుగా లోకమునకు అవతరించి మన కోసం ఆయనే సిలువలో ప్రాణం పెట్టి రక్తం చిందించిన నిజమైన దేవుడుగా ఉన్నాడు, నిజమైన రక్షకుడుగా ఉన్నారు. హల్లెలూయా. యెహోవా దేవుడు తానే నేను రక్షకుడను అని చెప్తున్నారు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడై ఉన్నారు అని మనము సంపూర్ణంగా అర్థం చేసుకుంటున్నాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు దేవుడు పాపం నుంచి విమోచన చేసి మనలను రక్షించారు. అంతే మాత్రము కాక లోకములో మనం బ్రతికి ఉండగా ఆయనే శారీరకంగా, మానసికంగా, ఆత్మికంగా అన్ని విషయాలు కూడా మనలను కాపాడే దేవుడుగా ఉన్నారు అని మనము నమ్ముచున్నాము. దేవుడు తప్పకుండా మనలను కాపాడి నడిపిస్తాడు. ప్రార్థన చేద్దాం. మహిమగల తండ్రి, నీకు స్తోత్రం ప్రభువా. నీవు నిజ సృష్టికర్త అయి ఉన్నావు. నీ ముందు ఎవరు లేడు, నీ తర్వాత ఏ దేవుడును లేడు అని నీవు ప్రభువా ఎంతో గొప్ప మాట చెప్పినందుకు స్తోత్రం. నువ్వు గొప్ప దేవుడి ఉండి మమ్మల్ని రక్షించడానికి లోకమునకు వచ్చి నీ ప్రాణం పెట్టి మమ్మల్ని రక్షించినందుకు నీకే స్తోత్రం ప్రభువా. నాయనా, నీకే స్తోత్రము. నిన్ను ఘనపరుస్తున్నాం ప్రభువా. నాయనా, నీ ప్రియ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎవరెవరైతే తండ్రి నీ వాక్యమును వింటున్నారు, ప్రార్థనలు ఎక్కివిస్తున్నారు, ఈ బిడ్డలందరినీ దీవించండి.
వారి కుటుంబమును ఆశీర్వదించండి, వారి బిడ్డలను ఆశీర్వదించండి, వారు చేస్తున్న పని పట్ల ఆశీర్వదించి ఇంకాను ఉన్నత స్థితిలో నడిపించండి. అప్పు బాధలు ఉన్న వారిని విడిపించండి, అనారోగ్యత కలిగిన వారిని సంపూర్ణంగా స్వస్థపరచండి. నీకోసం బిడ్డలు బ్రతికి ప్రభువా ముందుకు సాగిపోయే జీవితం బిడ్డలకు దయచేయమని యేసు పుణ్యనామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక.